మాట్లాడదాం రామకృష్ణ గారు, వన్ బై మాట్లాడదాం. మనతోటి జనసేన పార్టీ సీనియర్ నాయకులు చందు సాంబశివరావు గారు వారితో మాట్లాడదాం. సాంబశివరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఎందుకంటే జనసేన పార్టీ కూటమిలో భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో. సో భారతీయ జనతా పార్టీతోనే మొదట మీ అధినేత జత కట్టారు, ఆ తర్వాతే టీడీపీతో జత కట్టారు. సో నేషనాలిటీ గురించి పదే పదే మాట్లాడేటువంటి జనసేన అధినేత కానీ ఆ పార్టీ సభ్యులు కానీ ఈ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం మీద ఇప్పటి వరకు కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు అని చెప్పేసి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. సో ఏం చెప్తారు ఈ అంశాల మీద? బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు డాక్టర్ తులసిరెడ్డి గారికి, రాజశేఖర్ గారికి, రామకృష్ణ గారికి, ప్రేక్షకులు నమస్కారం. ఐ థింక్ ఇక్కడ గెలుపోవటములు, చెంపపెట్టు దెబ్బలు అనే పదజాలం కంటే కూడా ఒక తప్పు జరిగింది అన్నది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి రావటం అనేది చాలా దురదృష్టకరం. దానికి కారణం ఎవరు, ఎలా జరిగింది, ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది న్యాచురల్ గా మనం దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి. దానికి సంబంధించిన రిఫార్మ్స్ కూడా ఇనిషియేట్ చేయాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఫ్యూచర్ లో ఇలాంటి తప్పులు జరగకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది. అయితే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆందోళన, దాన్ని ఆసరాగా తీసుకుని కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో ఉన్నటువంటి శక్తులు అనుకోండి, పార్టీలు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ అనుకోండి, వీళ్ళందరూ కూడా దానికి జతయ్యి దీన్ని ప్రభుత్వం మీద దాడిగా, అదేదో ప్రభుత్వాన్ని మేమేదో మెడలు వంచాలి, ఇంకోటి అనే పద్ధతిలో మాట్లాడుతున్నారే కానీ ఇక్కడ జరిగింది అది కాదనేది నా అభిప్రాయం కూడా. ఒక పొరపాటు జరిగినప్పుడు డైరెక్ట్ గా మంత్రి గారికి ఏదైనా సంబంధం ఉండుంటే ఐ థింక్ 24 hours లో ఆ మంత్రి గారు వెళ్ళిపోయేవాడు. అలాగే ఇంకొకటి ఎవరైనా ఇంకేదన్నా ఆఫీసర్ కనుక డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయ్యున్నాడు అనే క్లూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళిపోయేవాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఎవరైతే పేపర్స్ చెక్ చేశారో అలాంటి ప్రొఫెసర్సే ఏదో చేశారు అనేది ప్రాథమికంగా ఉన్న సమాచారం కాబట్టి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఐఐటి జేఈఈ మోడల్లో కావాల్సిన రిఫార్మ్స్ ను మనం ఇనిషియేట్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వెంటనే ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ గారి మీద యాక్షన్ తీసుకోలేదు అనే స్థాయిలో కాకుండా ఆయన సూనర్ ఆర్ లేటర్ ఆయన కూడా బాధ్యత తీసుకున్నాడు. ఇవాళ రిజైన్ చేశాడు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నీట్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యూత్ అని ఆయన డిక్లేర్ చేశారు. కాబట్టి ఆయన్ని అభినందించాల్సిందే. నా తప్పేమీ లేదని మొండిపట్టు పట్టకుండా తన బాధ్యత తీసుకున్నాడు, మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. మోరల్ రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఆ రిజిగ్నేషన్ కూడా యాక్సెప్ట్ చేసింది. అయితే ఇక్కడ సిజేఐ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక వాటెవర్ అదొక ఫిక్షనల్ నేమ్ అయినప్పటికీ, ఫిక్షనల్ గ్రూప్ అయినప్పటికీ వాళ్ళు కూడా ఈ ప్రొటెస్ట్ చాలా బలంగా చేశారు. ఇప్పుడు ఎనీ మూమెంట్ అండి, ఏ ప్రభుత్వం అయినా, ఏ డెమోక్రటిక్ సిస్టమ్స్ లో ఒక పొరపాటు జరిగినప్పుడు ఒక గ్రూప్ అపోజ్ చేయాల్సిందే, బలంగా అపోజ్ చేయాల్సిందే, దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిందే. అది మన బలంగానే చూసుకోవాలి కానీ దాని ఏదో వీక్నెస్ గా నేనేం చూడట్లేదు. ఓవరాల్ గా ఈ మన గవర్నమెంట్ లో ఉన్నటువంటి, మన డెమోక్రసీలో ఉన్నటువంటి బలానికి చిహ్నం అది. అయితే ఈ క్రమంలో మనం ప్రొటెస్ట్ చేస్తున్నాము అనే క్రమంలో ఇందాక రామకృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మీరు దేశాన్ని కించపరిచే విధంగా, వ్యక్తుల్ని కించపరిచే విధంగా ఏదన్నా చేశారనుకోండి, ఆబ్వియస్ గా అనుమానాలు వస్తాయి. వాళ్ళకి కావాల్సింది ఏంటి? నీట్ లో ఇలాంటి తప్పు జరిగింది, ఇది జరగకుండా చూడటానికి గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలి, గవర్నమెంట్ మీద ప్రొటెస్ట్ చేయాల్సిందే. చేశారు వాళ్ళు. ఆ పార్టీకి డెఫినెట్ గా మనం ఎవరైతే ప్రొటెస్ట్ లో జెన్యూన్ గా పాల్గొన్నారో వాళ్ళ తప్పేమీ లేదు, వాళ్ళని అభినందించాల్సిందే. సో ఈ విద్యార్థుల ముసుగులో కొంతమంది ఆందోళనకారులు చెలరేగిపోయారని, వీరికి ఎవరో తెర వెనుక నుంచి ఫండింగ్ చేస్తున్నారని ఇప్పుడు రామకృష్ణ గారు ఆరోపణ. అవి 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 నిదానంగా బయటకు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇలా జరిగి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ బ్రహ్మనాయుడు గారు, ప్రధానమంత్రి గారు లేదా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ వాళ్ళు మనకి ఎలాంటి సమాచారం ఇస్తారో మన అందరం కూడా దాన్ని నమ్ముతాం. కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ లో నమ్ముతాం. నిజంగా ఏం జరిగి ఉంటుంది, ఏం జరిగి ఉంటుంది. అయితే అట్ ద సేమ్ టైం దీన్ని తవ్వి బయటికి తీయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వందే కదా. ఆ బాధ్యత కూడా ప్రభుత్వంలో ఉన్న మేమే తీసుకోవాలి కదా. ఈ రెండు జరగాలి. అంతేగాని ఏదో కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న గ్రూపులు ఈ ఎడ్యుకేషన్ లో పాల్గొన్నారు కాబట్టి
ఇక మనకేమీ బాధ్యత లేదు, వాళ్ళ వరకు బ్లేమ్ చేసి వదిలిపెడితే అనేది ఇక్కడ కాదు, అంశం కాదు. భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ పార్ట్నర్స్ కానీ ఎవరు కూడా అంతటితో చేతులు దులుపుకోవాలని ట్రై చేయలేదు, చేతులు దులుపుకోలేదు. ఒక్కొక్కటి చేసుకుంటూ, కొన్ని రిఫార్మ్స్ ఇనిషియేట్ చేసుకుంటూ, కొన్ని బిల్స్ పాస్ చేసుకుంటూ, కొన్ని కొత్త చట్టాలను తీసుకొస్తూ, కొంత చేస్తూ ఇక్కడ ఇక స్టూడెంట్స్ లో అపనమ్మకం ఏర్పడింది. స్టూడెంట్స్ లో వాళ్ళు ఇంకొద్దిగా మరీ దూరం తీసుకెళ్లి దీన్నేదో ఒక విధ్వంసానికి దారి తీసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ కేంద్ర ప్రభుత్వం ఈల్డ్ అయిందని మనం చెప్పుకోవాలి. అంతేకాని తలొగ్గింది, వాళ్ళకి ఏదో నష్టం జరిగిపోయింది, ఇది ఎవరికి వ్యక్తిగతంగా నష్టం ఉన్న అంశం కాదు, ఏ పార్టీకి నష్టం ఉన్న అంశం కాదు. పార్టీలు కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంది, ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించింది. అంటే ప్రభుత్వంలో ఒక శాఖలో ఒక లోపం అనేది చాలా స్పష్టంగా బయటపడుతుంది కదా సార్. ఉంది కాబట్టి దానికి కరెక్ట్ మెజర్స్ తీసుకున్నారు కదా. అది ఇవాళ 2026లో ఫస్ట్ టైం జరిగితే మనం ఆశ్చర్యపడాలి. ఇది మన దేశంలో మన దురదృష్టం ఏంటంటే మన వ్యవస్థల్లో ఉన్న వీక్నెసెస్ ఓవర్ డికేట్స్ మనం అనేక సందర్భాల్లో దీన్ని ఫేస్ చేసాం. రాష్ట్రాల్లో ఫేస్ చేసాం, కేంద్రంలో ఫేస్ చేసాం. దాన్ని సరి చేసుకుంటూ వస్తున్నాం, దాన్ని బలోపేతం చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ ఐఐటి, జేఈ లాంటి ఎగ్జామ్స్, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ చాలా జాగ్రత్తగా చేయగలుగుతున్నాం. దాంట్లో కూడా లక్షలాది మంది స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి మార్పులు, అలాంటి రిఫార్మ్స్ నీట్కి లేదా ఇంకా మిగతా ఎగ్జామ్స్ లో తీసుకురావాల్సిన బాధ్యతను కూడా ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వం మొండిగా ఏమీ జరగలేదు, మీరు ఏ రిజిస్ట్రేషన్ చేసినా కానీ మేమేం రెస్పాండ్ కాము అన్న ధోరణి కాదు ఇక్కడ. డాక్టర్ తులసిరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు 75లో జరిగింది, ఆ ఎమర్జెన్సీకి దారి తీసిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే ఇందిరాగాంధీ గారు మొండి పట్టుకొని షీ వాజ్ నాట్ రెస్పాండింగ్. ఆ రెస్పాండ్ కాలేదు కాబట్టి చివరికి ఆమె పదవి కోల్పోవాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ ప్రతి స్టెప్ లో కూడా, ప్రతి రోజు కూడా ఎవరో ఒకళ్ళు ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి ఏమర్థమైంది, వాళ్ళు ఏం చర్యలు తీసుకోబోతున్నారు, దీన్ని కరెక్ట్ చేయడానికని మనతో మాట్లాడుతూ, మనల్ని ఎంగేజ్ చేస్తూ, మనకు ధైర్యాన్ని ఇస్తూ, మన ఆందోళనకి ఆన్సర్ చేయాలని చూస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఇట్ టుక్ సమ్ టైం. ఒక 20 రోజులు 30 రోజులు టైం పట్టొచ్చు కాక. ఇదేదో మనం ఒక డెసిషన్ తీసేసుకుందాం, ఏదో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసేస్తే సమస్య పోద్ది, సమస్య లేకుండా పోద్ది, మన మీద అటెన్షన్ లేకుండా పోద్ది అనుకుంటే చేతులు దులిపేసుకోవచ్చు. ప్రధాని గారికి ఇది ఒక్కటే పదవి కాదు, ఇది దీనికోసం ఆయన లేడు. ఆయన ఈ హ్యాస్ హిజ్ ఓన్ క్రెడెన్షియల్స్. ఇక్కడ ఆయన పదవి అనేది ఇంపార్టెంట్ కాదు. భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ ఆలోచించింది ఏంటంటే సమస్యను అర్థం చేసుకుని పరిష్కారం వెతుక్కుంటూనే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళైతే డెఫినెట్లీ దే హ్యావ్ టు పే ద ప్రైస్ అనేది ఇక్కడ పాయింట్. అంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం ఏదో భయపడిపోయింది, తలొగ్గింది, కాంగ్రెస్ పార్టీ ఉప్పెన్ లాగా వచ్చేస్తుంది దేశవ్యాప్తంగా అనడానికి ఇక్కడ యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీకి లోకల్ స్టాండ్ అయ్యే లేదు ఈ విషయంలో. ఎందుకని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు వెళ్ళి ఆ గ్రూప్ లో చేరి వాళ్ళు ఫోటోలు దిగారు. వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ ఫోటోలు మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళ లీడర్షిప్ ఏముంది దీంట్లో? వాళ్ళ లీడర్షిప్ ఉండడానికి అవకాశం ఏముంది? వాళ్ళు ఇచ్చిన లీడర్షిప్ ఏముంది? నిజంగా వాళ్ళు కనుక లీడర్షిప్ ఇచ్చుంటే బాధ్యతాయుతంగా ప్రధానమంత్రి గారు రెసిడెన్స్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని కట్టడి చేయగలిగి ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలాంటి కంట్రోల్ లేదు. వాళ్ళకి ఈ మూమెంట్ లో జంతర్ మంతర్ లో జరిగింది కానీ, విద్యార్థులు కానీ, ఇంకొకళ్ళు కానీ ఎవరైతే వచ్చారో వీళ్ళకి కంట్రోల్ లేదు. ఇంకా కావాలంటే చలిగాచుకుందామని చెప్పేసి వీళ్ళు కూడా దానికి ఆజ్యం పోసి ఉంటారు. ఆ విషయాలు కూడా బయటకు వస్తాయి అన్నదే రామకృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరు దీన్ని వెనుకున్నారు, ఎవరు దీన్ని ఇన్స్టిగేట్ చేశారు. నార్మల్ ప్రొటెస్ట్ కి ఇప్పుడు జరుగుతున్న ప్రత్యేకమైన ప్రొటెస్ట్ లో కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకేదన్నా పార్టీల ప్రమేయం ఏమైనా ఉందా, ఇంకెవరి ప్రమేయం అయినా ఉందా? దీన్ని ఎవరైనా ఫండ్స్ సపోర్టు రూపంలో దీన్ని పెద్దది చేయాలని ట్రై చేశారా? కంట్రీని